ఓకే. డన్. సో, ఈరోజు హ్యాపీగా ఉంది చాలా. ఎందుకంటే మీరు మెసేజ్ చేస్తున్నారు. ఐ థింక్ సార్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అనేసి. ఐఎమ్ సో హ్యాపీ. యాహ్! సార్. ఆఫ్టర్ మన దగ్గర కోర్స్ కంప్లీట్ అవుతూనే మీరు సక్సెస్‌ఫుల్‌గా జాబ్ అనేది మనం 100% జాబ్ అసిస్టెన్స్ అని చెప్పాము. అండ్ అదే విధంగా హెచ్ఆర్ డీటెయిల్స్ ఇచ్చాము. మీరు ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు జాబ్ అనేది గెయిన్ చేశారు. అక్కడ మీకు ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ ఏంటి? కంపెనీ నేమ్ ఏంటి? పర్ యానమ్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారు? అక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చెప్పొచ్చండి? యాహ్! యాహ్! సార్. థ్యాంక్ యూ సార్. యాహ్! నేనొచ్చేసి అనికా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే. గుడ్. యాహ్! ప్యాకేజ్ వచ్చేసి 2.4 లాక్స్. 2.4 లాక్స్. ఓకే. టైమింగ్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి సార్. 9-5. 95 సూపర్ అండి. సూపర్. యాహ్! 9 to హైదరాబాద్ 5. లొకేషన్ ఎక్కడ? యాహ్! హైదరాబాద్ లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్ లొకేషన్. హైదరాబాద్ లొకేషన్ సార్. ఎక్కడ ఏరియా ఎక్కడండి? ఇది హయత్ నగర్ సార్. హయత్ నగర్. వెరీ గుడ్. సో, ఓకే. ఇంటర్వ్యూలో దగ్గర ఏం అడిగారు మీకు హెచ్ఆర్? అదే సార్. మీ దగ్గర నేనైతే 45 డేస్‌లో కోర్స్ నేర్చుకున్నాను సార్. అదైతే చాలా యూజ్ అయింది నాకు. ఓకే. ఇంటర్వ్యూలో సారు హ్మ్. టాలీ గురించి అడిగారు. టీడీఎస్ కొన్ని సెక్షన్స్ అడిగారు. ఓకే. ప్రొవిజన్స్ ఎట్లా మీరు హ్మ్. ట్రాన్సాక్షన్ చేస్తారు టాలీలో. ఓకే. ఇయర్ ఎండ్ మళ్ళీ ఇంకొన్ని షార్ట్ కట్స్ యాహ్! సార్. షార్ట్ కట్స్ అది చెప్పారు కదా సార్. యాహ్! డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అవి మాత్రం కంపల్సరీ చూసుకొనెళ్ళాలి సార్. అక్కడ ఓకే. ఉంటాయని మనము ప్రాక్టికల్‌గా వెళ్ళడం వేరు. కొంచెం గుర్తుపెట్టుకొని F9 పర్చేజెస్, F8 సేల్స్ అని. చాలా అవునవును. హెల్ప్ అయింది. మీరు చెప్పే ప్రతి షార్ట్ కట్ యూజ్ అయింది సార్ నాకు ఇంటర్వ్యూలో. ఓకే. సార్ ఏమడిగారంటే డేట్ హ్మ్. ఎట్లా చేంజ్ చేయాలి? హ్మ్. హ్మ్. ఆహ్, ఇన్ కేస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మీరు క్లారిటీగా చెప్పారు సార్. నేను మీ మీ దగ్గర జాయిన్ అయ్యే ముందర వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. యాహ్! వాళ్ళు కొంచెం డీప్ చెప్పలేదు. కానీ మీ దగ్గర మాత్రం ఈచ్ అండ్ పాయింట్ క్లారిటీగా, క్లియర్‌గా హ్మ్. చెప్పారు సార్. ఓకే. గుడ్. ఇందుకు చాలా సో, యూజ్ అయింది ఇంటర్వ్యూలో సార్. చాలా వరకు మీరైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారు కోర్స్ పరంగా. అండ్ ఆఫ్టర్ యాహ్! మనం సార్. చెప్పిన ఫుల్లు. ప్రకారంగానే కోర్స్ కంప్లీట్ యాహ్! అవుతూనే జాబ్ అసిస్టెన్సీ కూడా 100% మనం ప్రొవైడ్ చేసాం. హ్మ్. మీరు షూర్‌గా సార్. నేను ఆ రోజు సక్సెస్‌ఫుల్‌గా మీకు అడిగాను. జాబ్ అసెస్‌మెంట్ ఇస్తారు సార్ అని అడిగితే, నేను కంపల్సరీ హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడైనా ఇస్తానమ్మా మీకు అని అవునవును. చెప్పారు. అదే మాట నిలబెట్టుకున్నాను. యాహ్! బాగా యూజ్ అయింది సార్. ఒక 1 అవర్‌కే కాలొచ్చినాయి సార్ నాకు. లక్ష్మణ్ సారు ఈ అనికా కన్‌స్ట్రక్షన్ హెచ్ఆర్ వచ్చేసి. తను ఓకే. కాల్ చేశారు. ఓకే. చాలా యాహ్! హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. సో, బాగుంది ఎన్ని సార్. రౌండ్స్ ఉన్నాయండి? ఇంటర్వ్యూస్ ఎన్ని రౌండ్స్ చేశారు? ఇంటర్వ్యూ వచ్చి 2 రౌండ్స్ సార్. ఓకే. ఫస్ట్ రౌండ్ ఏంటి? ఫస్ట్ రౌండ్ వచ్చి టెక్నికల్‌గా అడిగారు. జస్ట్ ఇంటర్వ్యూ లాగా. ఓకే. డన్. సెకండ్ వచ్చేసి ప్రాక్టికల్‌గా అడిగారు సార్. ప్రాక్టికల్ సిస్టమ్ ఇచ్చేసి సిస్టమ్‌లో మీరు ఈ బీఆర్ఎస్ ఎక్కడ చూస్తారు? కరెంట్ హుహు. లయబిలిటీస్ ఎక్కడ చూస్తారు? హుహు. క్రెడిటార్స్ అంటే ఏంటిది? ఎక్కడ క్రెడిటార్స్ అదంతా మీరు ఈచ్ అండ్ పాయింట్ ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశారో అట్లే సార్ కూడా అడిగారు సార్. ఓకే. సో, అసలు ఫస్ట్ ఫస్ట్ నాకు భయం అనిపియలేదు సార్. నాకెట్లా అంటే ఇంక మీరు చెప్పిందే ఉదయం నేను వెళ్ళేటప్పుడు గూడా ఇంటర్వ్యూకెళ్ళే రోజు గూడా చూసుకున్నాను కొంచెం. మీవి రికార్డ్స్ అన్ని సజెషన్ గూడా మీరే ఇచ్చారు సార్. యాహ్! యాహ్! స్కైప్‌లో 30 డేస్ ఉంటాయి. రికార్డ్ చేసుకోండమ్మా అన్నారు. అట్లే రికార్డ్ చేసుకున్నాను. వింటూ అట్లే వెళ్ళాను సార్. ఓకే. సక్సెస్ అయితే అయ్యాను. సార్ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. సో, పర్ మంత్ మనకి 20,000 లైక్ సక్సెస్‌ఫుల్‌గా మీరు లీడ్ చేయొచ్చు. అది గాక మీరు ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి మీరు జాబ్ కొట్టడం అనేది ఐయామ్ యాహ్! సో హ్యాపీ. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్ చాలా వరకు కొంచెం అటు ఇటు ఉన్నారు. బట్ మీరు హౌస్ వైఫ్స్ అయినా మీ వర్క్స్ అని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈజీగా జాబ్ అనేది గెయిన్ చేశారు. అది చాలా వరకు గ్రేట్ అని చెప్పొచ్చు. మీ యొక్క ఎఫర్ట్స్ జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్. సో, ఇది కూడా చాలా వరకు మీలో ఉన్న ఒక ఇంటెన్షన్ అనేది చాలా మంచిగా అనిపించింది. సో, యాహ్! మీ సార్. యాహ్! మీకులాగే ఇంకా మిగతా స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర ట్రైన్ అవుతున్నారో, వారికి కూడా కాల్స్ వస్తాయి. వాళ్ళకి కూడా జాబ్ సెలక్షన్ జరుగుతుంది. షూర్‌గా సో సార్. మీ అసిస్టెన్స్ వలన కొంచెం ఇంటర్వ్యూ అంటే భయం వెళ్ళిపోయింది. నేను యాహ్! ఊరికే యాహ్! జస్ట్ వింటున్నాను. మీ యూట్యూబ్ ఛానెల్ నేను కూడా ఫాలో అయ్యేదాన్ని ఒక 6 మంత్స్ బ్యాక్. ఓకే. ఓకే. వినడం వేరు. క్లాస్‌లో జాయిన్ అయ్యి మీరు చెప్పే వినడం వేరుంటుంది సార్. హ్మ్. మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది సార్. రియల్ టైమ్‌లో ఎట్లుంటుందో మెటీరియల్ అట్లే ఉంటుంది. అది ఓకే. కాక టాలీ ఎడ్యుకేషన్‌లో గూడా మీరు ఎగ్జామ్ రాయడానికి ఇచ్చారు. సర్టిఫికేట్ గూడా వచ్చేసింది నాకు. యాహ్! చాలా ఆన్‌లైన్ హ్యాపీ. అసెస్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్, ఈ యాహ్! కంటెంట్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్‌కి మన దగ్గర జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అది వరకు దాంట్లో కన్ఫర్మేషన్ ఏమి ఉండదు. చాలా హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా. సో, జాయినింగ్ డేట్ ఎప్పుడండి?
మండే సార్ 15th. 15th జాయినింగ్ డేట్. ఓకే. ఆఫర్ లెటర్ కూడా 15th. రిలీజ్ చేస్తామని చెప్పారు. నాకు ఫోన్ చేస్తున్నారు. సో, ఇలా ఆఫర్ ఓకే లెటర్ సార్. వస్తేనే మీకు చెప్తాను సార్ అని చెప్పారు. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాహ్! షూర్ సో, సార్. మొత్తానికి మీరు మీ హస్బెండ్‌కి చెప్పారా? ఇలా సెలెక్ట్ ఆ! అయ్యి ఉన్నారని? యాహ్! సార్ మా హస్బెండ్ గూడా చాలా హ్యాపీ వచ్చారు. ఓకే. వాళ్ళు గూడా మాతోటి వచ్చి ఆఫీస్ చూసి ఆహా! ఓకే. బాగుంది. ఓకే. తను ఎంతైనా మేమంతా హోమ్ మేకర్స్ కదా సార్! డిపెండ్ అయ్యేదే హస్బెండ్ మీద. తను ఫస్ట్ సాటిస్ఫై అయితే ఓకే అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. వెంటనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాము. ఇంక అక్కడి నుంచి హ్మ్. కొంచెం దూరం వచ్చేయండి లేట్ అయింది సార్. యాహ్! కానీ మీరిచ్చిన సబ్జెక్ట్ గెయిన్ మాత్రం చానా బావుంటుంది సార్. హెల్ప్‌ఫుల్ సార్. యాహ్! అందులో మీరిప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్‌లో అప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు గదా! అవి గూడా హ్మ్. చానా స్టూడెంట్స్‌కి ఇప్పుడు అప్‌కమింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి గూడా చానా యూజ్ అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ యాహ్! ఆల్ ఓకే. అసలు టాలీ అంటే తెలియని వాళ్ళకి గూడా ఈజీగా అర్థమవుతుంది సార్. నాన్ కామర్స్ స్టూడెంట్స్ గూడా. యాహ్! అదేమో మన ఇంటెన్షన్ ఏంటంటే అది మార్కెట్‌లో మనకు అన్ని రకాల పర్సన్స్ ఉంటారు. పూర్ పర్సన్స్, మిడిల్ క్లాస్ అందరూ ఉంటారు. బట్ అదే ఈ సమయంలో స్టార్టింగ్ అందరూ అసలు ఖాళీగా మీరు టాలీ అబ్రివియేషన్ కాడ్నుంచి హిస్టరీ మొత్తం చెప్పారు గాబట్టి టాలీ ఈజీగా అర్థమవుతుంది సార్. చేసేయాలి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నేర్పిస్తున్నామంటే ఏ టు జెడ్ మనకి మెటీరియల్స్‌లో ఉండాలి. అదే విధంగా హ్మ్. స్టూడెంట్స్ మైండ్‌లో గూడా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మనము ఇలాంటి ఫెస్టివల్స్‌కి హ్మ్. ఆఫర్స్ ఇస్తాము. అవి యుటిలైజ్ చేసుకొని మంచిగా జాబ్ చేసుకుంటే అదే మనకు సంతోషం. ఇలా మీకులాగా జాబ్ సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయినాం సార్. జాబ్ వచ్చింది. మీరు హ్మ్. చెప్పినట్టుగానే మాకు అసిస్టెన్స్ ఇచ్చారు. ఐయామ్ సో హ్యాపీ అనే ఒక మాట చాలు మనకి. అవును ఆహ్, సార్. మీరెక్కడో ఉంటారు. నేనెక్కడో ఉంటాను. ఏదో నాకున్న నాలెడ్జ్‌తో, నాకున్న సర్కిల్‌తో, హెచ్ఆర్ సర్కిల్స్‌తో మీకు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం నాకు చాలా ఉపయోగకరం. అదే హ్యాపీగా సార్. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్ గూడా గాని మీరు హ్మ్. ఆన్‌లైన్‌లో చెప్పి మాలాంటి హోమ్ మేకర్‌లకు చానా యూజ్ అవుతుంది సార్. ఆఫ్‌లైన్ గూడా హ్మ్. ఉంది కానీ, హ్మ్. ఎక్కడో బెంగుళూరులో, చెన్నై, హైదరాబాద్ ఉంటే రాలేము. అది వాళ్ళు చెప్పే ఇంగ్లీష్‌లో మనకు అర్థం కాకుండా ఉంటది. కానీ ఈచ్ అండ్ పాయింట్ తెలుగులో చెప్పడంతో మీరు హ్మ్. హ్మ్. ఫస్ట్ హ్మ్. నాలెడ్జ్ అర్థమవుతే తర్వాత ఇంగ్లీష్ వస్తుందని మీరే చెప్పారు నాకు గూడా. అవునవును. అది కరెక్ట్ అండి. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మన మాతృభాషలో అర్థం అవ్వాలి. తర్వాత వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది తెలుగులో వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మనం చెప్పగలగడానికి ఛాన్సెస్ ఉంటది. సో, యాహ్! ఇది సార్. అయితే హోమ్ మేకర్‌గా నేను ఫస్ట్ సాలరీ 20,000 అంటే నా అచీవ్‌మెంటే సార్. 100% అండి. అది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో, ఆ! ఈరోజు అది కాక ఉగాది రోజే చాలా హ్యాపీనెస్ విన్నాను. తర్వాత మీ అందులో రంజాన్ కూడా మీరు వస్తుంది. మాత్రం చాలా తక్కువ ఫీజ్ తీసుకుంటున్నారు సార్ ఆ టాలీ కోర్స్‌కి మాత్రం. అవునవునండి. చానా ఈ కాస్ట్ అనేది ఎక్కువ కూడా లేదు. కానీ ఆ దాంతో మీరు చానా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు సార్. యెస్ అండి. ఎందుకంటే కొందరు ఇవ్వగలిగే వాళ్ళుంటారు. కొందరు ఇవ్వగలగలేని వాళ్ళుంటారు. అలాంటి కోసమన్నా ఒక అవును సార్. సమ్మర్‌లో ఒక 30 లేదంటే 100 మెంబర్స్ కన్నా మనం మినిమమ్ రీచ్ అవ్వగలిగితే చాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. ఓన్లీ మెటీరియల్ హ్మ్. సర్టిఫికేషన్ కాస్ట్ తీసుకొని. బట్ ఓకే. కొందరికైనా ఉపయోగపడుతుంది. ఖాళీగా హోమ్‌లో ఉండకుండా అనే ఉద్దేశంతో ఈ సమ్మర్‌లో ఇలా ఆఫర్ ఇచ్చున్నాను. అవును సార్. మీరు నాకు మీరిచ్చిన ఎంకరేజ్‌మెంట్ కూడా చానా బావుంది సార్. యాహ్! ఎందుకంటే నేను సార్ నాకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ అనేది వదిలేయండమ్మా. ఫస్ట్ టాలీ నేర్చుకుంటే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఒకటే, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి, జీరో అయినా ఒకటే అని చెప్పి మంచిగా హ్మ్. ఎంకరేజ్ చేశారు సార్. మీరు చెప్పే రోజొక సూక్తి మాత్రం చానా బావుంటది. రాత్రి పడుకునే వరకు ఏదైనా కొత్తది నేర్చుకొని హాయిగా హ్మ్. గుండె మీద చెయ్యేసుకొని పడుకోమని మీరు సూక్తులు చెప్తారు కదా! అవి కూడా కొంచెం మోటివేషన్ సార్ మాలాంటి వాళ్ళకు. ఎగ్జాక్ట్‌లీ గదండీ. మనం ఇంట్లోనే హస్బెండ్ ఒకరే కష్టపడడం కంటే, మనం గూడా జాబ్ చేస్తే గదా! మనకెలా ఉంటుంది మార్కెట్, ఏ అదే విధంగా మనకంటూ ఒక చేస్తాం. ఐడెంటిటీ రావాలంటే మాత్రం అందులో టాలీ మాత్రం చానా యూజ్ అవుతుంది సార్. యెస్. సో, ఈ మీరు కూడా ఎంతో సాఫ్ట్‌వేర్ మందికి అవును. హ్మ్. ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. మిగతా స్టూడెంట్స్ కూడా యంగ్‌స్టర్స్‌కి. ఒక హౌస్ హ్మ్. వైఫ్, హోమ్ యాహ్! మేకర్ మీరే జాబ్ తెచ్చుకున్నప్పుడు, సో, హ్మ్. మిగతా వాళ్ళు తెచ్చుకోలేరని అంత ఇదేముండదు. సో, మీరు హ్మ్. గూడా మంచిగా మన గ్రూప్‌లో ఒక మెసేజ్ చేయండి. మీకు మీ సాటిస్ఫాక్షన్, మీకు అడిగిన క్వెషన్స్ సో, హ్మ్. ఈ యొక్క ఒక ఇంటెన్షన్ అనేది గ్రూప్‌లో మీరు మెసేజ్ ఎయచ్చు. ఎందుకంటే యాస్ ఎ హోమ్ మేకర్‌గా నేనే ఇంత జాబ్ తెచ్చుకున్నప్పుడు హ్మ్. యంగ్‌స్టర్స్‌గా మీరు ఎంతవరకు జాబ్ తెచ్చుకోగలుగుతారన్నది మీకు హ్మ్. అనిపించే మెసేజ్ మీరు గ్రూప్‌లో పోస్ట్ చేయొచ్చు. మిగతా హ్మ్. వాళ్ళకి ఇన్‌స్పిరేషన్‌లా ఉంటుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు. యాహ్! సార్. సో, వన్స్ అగైన్ వెరీ కంగ్రాచ్యులేషన్ ముబీనా గారు. ఐ థింక్ థాంక్ నా యొక్క బెస్ట్ విషెస్ అండ్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్స్ అలియాస్ టాలీ లోకేష్ నుంచి మీరు 15థ్ నుంచి జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. ఐయామ్ సో హ్యాపీ. ఈ యొక్క వీడియో 10 మందికి మన ఛానెల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌లా అవ్వాలి. ఓకే. అదే మన యొక్క ఇంటెన్షన్. నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడమే మనకు కావాల్సిన మెయిన్ కర్తవ్యం. యాహ్! సార్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ ముబీనా గారు. థాంక్ యూ సో మచ్ సార్. యాహ్! ఆహ్, లైక్